ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నేను 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ రామ్ చరణ్ సార్ ఫోటోతోటి ఒక వీడియో చేసిన. ఓకే, ఆ స్టైల్ అనేది వేరే ఉంటుంది, ఈ స్టైల్ అయితే వేరేది ఉంటుంది. కానీ ఇది చాలా బాగా నచ్చుతుంది మీకు. ఒకసారి చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. నా ఫోటో కూడా యూజ్ చేసిన ఇందులో, చూడండి. ఈ రోజు కాకపోతే రేపు నా పేరేంటనే చాలు చోళ నుంచి రక్తం రావాలా. చూశారు కదా, ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే. ఓకే, ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీ విషయం ఏంటంటే 3 ఫొటోస్ మాత్రమే యూస్ అవుతుంది, తక్కువలో తక్కువ 3 ఫొటోస్. అది కూడా లేదు అని అనుకుంటే ఒక బెస్ట్ ఫోటో మీ దగ్గర ఏమైనా ఉంటే ఒక ఫోటో ట్రై చేయండి, అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకేనా, వీడియో లాస్ట్లో ఒక చూడడం చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మ్యాక్సిమం ఇందులో 80-90% నేను చేసేసిన, మీరు ఓన్లీ 10% 20% చేస్తే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఉంది, ఓపెన్ చేస్తా. ఓపెన్ అయితే చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఇందులో లిరికల్ను నేను 2-3 చెప్తాను మీకు, ఎందుకంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఈ లిరిక్స్ ఏదైతే ఉందో, లిరిక్స్ కనిపిస్తుందా. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మనం దీనికి ఈ షేప్ అనేది లేకుండా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, కానీ కలర్ మాత్రం వైట్ కలర్ పెట్టుకోండి టెక్స్ట్కి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు రొటేషన్లో మాత్రం 4 degrees అయితే ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా 0 చేసుకోండి. ఇలా బాగుంటుంది. లేదు అలాగే కావాలని అనుకుంటే అలా ట్రై చేయండి. ఇందులో మీకు 2 లైన్స్ కూడా చేయడానికి చాలా యూస్ అవుతుంది. 2 లైన్స్ చేసుకోవచ్చు మీరు. 2 లైన్స్ తోటి ఈజీగా అయితే మీరు అట్రాక్టివ్ అయితే ఇంకా బాగా అంటే ఆ లిరిక్స్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనం ఫోటో అయితే ఉంది, ఒకటైతే చేయండి. ఫోటో క్వాలిటీ సరిగా లేకపోతే మీకు 2 యాప్స్ అయితే చెప్తాను. రిమినీ యాప్ యూజ్ చేయండి, మీ చేసేది. కానీ రిమినీ యాప్లో అయితే ఫిల్టర్ చేస్తుంది, క్వాలిటీ అయితే అంత ఏముంటుంది. అందులో ఫిల్టర్ చేసేటప్పుడు ఆ క్వాలిటీ అనేది మీకు బాగా అనిపిస్తుంది, కానీ అక్కడ మ్యాటర్ అది లేదులే. కానీ వీమేక్ యాప్ యూజ్ చేయండి, కొంచెం బాగా వస్తుంది. ఓకే, అంటే ప్రతి ఒక్కటి కొంచెం డీటెయిల్గా అనిపిస్తుంది. వీమేక్ యాప్ అనేది డీటెయిల్ ఇస్తుంది, చాలా బాగా డీటెయిల్ అయితే ఇస్తుంది. ఇంట్రెస్ట్గా ఉంటే ట్రై చేయండి, మీకు బాగా నచ్చవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకు ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నేను ఒక ఫోటో చేంజ్ చేస్తా, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక్క నిమిషం, ఏదైనా వేరే వాళ్ళ ఫోటో ట్రై చేద్దాం. సరిగా సెట్ కాకపోతే కూడా సెట్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఓకే, ఏ ఫోటో అంటే ఈ ఫోటో ట్రై చేద్దాం. యాడ్ చేసిన ఫోటో సెట్ అయింది, చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఫోటో చూడండి, యానిమేషన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తుంది, కానీ ఫోటో సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి. నో ప్రాబ్లం, కొంచెం చూసి చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటే మీ ఫోటో అనేది బాగానే సెట్ అయిపోతుంది. 3 ఫొటోస్ కాబట్టి, ఒకవేళ మీకు 3 ఫొటోస్ అసలు లేదని అనుకుంటే ఈ 2 ఫొటోస్ హైడ్ చేసేయండి. ఇదే ఫోటోని ఎండింగ్ వరకు జరిపేస్తే యానిమేషన్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోవచ్చు.